రబ్బాని తెలుగు కథలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ సంతానం చివరి భాగం. అక్క, నీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పు శైలజ. ఆ రోజు తొందరపాటులో నా కూతుర్ను నీకు ఇచ్చేశాను. ఇప్పుడు నా కూతురు నాకు కావాలనిపిస్తుంది. నా కూతుర్ని నేను తీసుకెళ్ళిపోవడానికి వచ్చాను. అదేంటే అలానేసావు? నా కూతురు నీ కూతురని చెప్పావు కదా. నేను 9 మాసాలు పెంచి కన్న తల్లిని. అది నా కూతురవుతుంది కాని గొడ్రాలైన నీ కూతురెలా అవుతుంది? అప్పుడు మురళి, శైలజ ఏంటా మాటలు? అవును బావగారు, మా అక్క మీతో కారులో వస్తుంటే మీరు ఫాస్ట్గా డ్రైవ్ చేసి దీనికి యాక్సిడెంట్ చేశారు. మీ అక్క అన్నట్లుగా ఏ పాపాలో ఏ ఊసురో తగిలి పిల్లా పాప లేకుండా ఇలా అయిపోయారు. అయినా మీరు ఎలా పోతే నాకేంటి? నా కూతుర్ని నేను తీసుకెళ్తున్నాను. అప్పుడు రఘురామయ్య, సుమిత్ర అక్కడికి వస్తారు. చూడమ్మా, పోనీ నీ కూతురు పేరు మీద సగం ఆస్తి రాసివ్వమంటావా? ఎవడికి కావాలండి ముష్టి ఆస్తి? డబ్బుంటే ఏదైనా కొనగలం అనుకుంటున్నారా? చూడమ్మాయి, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు. మీ అక్క నీ గురించి తన చదువు మానేసి ఉద్యోగం చేస్తూ ఉన్నత చదువులు చదివించింది. అంటే మా అక్క చేసిన సహాయానికి ఖరీదు కట్టారన్నమాట. అందుగురించే నా కూతుర్ని తీసుకున్నారన్నమాట. అప్పుడు శైలజ, పదవే నువ్వు. నేను నీ అమ్మని. ఇది కాదు. నువ్వు మా అమ్మవు కాదు. మా అమ్మ ఈవిడే. మా డాడీ పేరు మురళి అని ఏడుస్తుంది. ఇటు రమ్య బాధతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. శైలజ, ఎందుకలా పాపను లాక్కెళ్తున్నావు? మేము అనొచ్చు మా పాపని. చూడండి, మా పాపను మీకు లీగల్గా డాక్యుమెంటేషన్ చేయించి ఇచ్చానా? మీరేమైనా నా కూతుర్ని దత్తత తీసుకున్నారా? మీకు పాప మీద ఏ హక్కు లేదు అని బలవంతంగా పాపను అక్కడ నుండి తీసుకువెళ్తుంది శైలజ. అప్పుడు మురళి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. అప్పటి వరకు సందడిగా ఉన్న ఆ ఇల్లు పాపను తీసుకువెళ్లడంతో ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. శైలజ తన కూతుర్ని తీసుకువెళ్లడంతో రమ్య దిగులుతో ఆలోచిస్తూ ఉంటుంది. ఇటు మురళి, రఘురామయ్య, సుమిత్ర వాళ్ళు ఎప్పుడు ఆడుతూ పాడుతూ కనిపించే పాప ఇంట్లో లేదన్న విషయాన్ని తట్టుకోలేకపోతారు. అప్పుడు రమ్య వాళ్ళ అమ్మ రంగమ్మ రఘురామయ్య ఇంటికి వస్తుంది. క్షమించండి అన్నయ్య గారు. శైలజకి నేను ఎంత నచ్చచెప్పినా నా మాట అస్సలు వినలేదు. వదినే గారు, మీరేం చేయగలరు చెప్పండి. రమ్య, బాధపడకమ్మా. ఆ భగవంతుడి దయవల్ల మీ అత్తా మామయ్యలు నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. వారికి ఎదురు చెప్పి వాళ్లను బాధ పెట్టకు. వాళ్ళు ఎలా చెబితే అలా విను. అల్లుడుగారు కూడా చాలా మంచివారు. జరిగిన విషయాల గురించి ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. శైలజ ఐశ్వర్యను తీసుకొని వెళ్లడంతో రమ్య ఎప్పుడూ ఐశ్వర్య గురించే ఆలోచిస్తూ ఉండేది. ఎవరితోనూ మాట్లాడేది కాదు. కనీసం భోజనం కూడా సరిగ్గా చేసేది కాదు. చూడమ్మా, నువ్విలా ఐశ్వర్య మీద బెంగతో నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు. నీకేమైనా అయితే మా అబ్బాయి మాకు దక్కడు. ఇటు మురళి కూడా ఎంత నచ్చ చెప్పినా రమ్య కూడా ఏమీ మాట్లాడేది కాదు. మురళి కూడా హాస్పిటల్కి వెళ్ళేవాడు కాదు. ఏమండి, మన కోడల్ని చూస్తే నాకు భయం వేస్తుందండి. దానికేమైనా అయితే మురళి మనకు దక్కడు. అవును సుమిత్ర, నేను అదే ఆలోచిస్తున్నాను. రఘురామయ్య అలేఖ్యకు ఫోన్ చేస్తాడు. అలేఖ్య, రమ్య అస్సలు భోజనం చెయ్యడం లేదు. ఎప్పుడూ ఐశ్వర్య గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మురళి హాస్పిటల్కి వెళ్ళడం లేదు. నాకేదో భయంగా ఉందమ్మా. ఒక్కసారి నువ్వు వాళ్లతో మాట్లాడు. మీరేం భయపడకండి అంకుల్. నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. అలేఖ్య రఘురామయ్య ఇంటికి వస్తుంది. రమ్యను చెకప్ చేస్తుంది. అంకుల్, ఒక్కసారిగా పాప దూరం అవడంతో రమ్య మనోవేదనతో బాధపడుతుంది. సమయానికి భోజనం చేసి ఈ మందులు వేసుకోమనండి. మురళీగారు, మీరు నాతో రండి. మురళి అలేఖ్యను తీసుకొని పార్కుకు వెళ్తాడు. మీ ఆవిడ చాలా నీరసంగా ఉంది. మీరు ఆవిడను ఎలాగైనా నార్మల్ స్థితికి తీసుకురావాలి. అది కాదు అలేఖ్య, రమ్య నేను ఎంత చెప్పినా నా మాటలు వినట్లేదు.
ఆవిడ పాప మీద బెంగతో మంచాన పడింది. నేను మీకు ముందే చెప్పాను, సరోగసి ద్వారా అద్దె గర్భంతో మీరు పిల్లలు కనొచ్చని. ఒక డాక్టర్ అయ్యుండి మీరే అద్దె గర్భం నాకు ఇష్టం లేదు అని చెప్పడం కరెక్టు కాదు. మీ ఆవిడ మీకు దక్కాలంటే మీరు ఆవిడకు పిల్లలు పుడతారని ధైర్యం చెప్పండి. ఆవిడ నార్మల్ స్థితికి వచ్చాక ట్రీట్మెంట్ ప్రారంభిద్దాం. లేదు అలేఖ్య, నేను చెబితే రమ్య నమ్ముతుందో లేదో. అలా అయితే నేనే మీ ఇంటికి వచ్చి రమ్య మీ అమ్మా నాన్నలతో మాట్లాడతాను. మీరు కూడా ఈ విషయం గురించి ఆలోచించడం మానేయండి. రేపటి నుంచి హాస్పిటల్కి రండి. తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది. అలాగే అలేఖ్య. ఆ రోజు సాయంత్రం రమ్య, నేను అలేఖ్యతో మాట్లాడాను. సరోగసి అద్దె గర్భం ద్వారా పిల్లలు పుట్టే అవకాశం ఉందన్నాడు. ఈ మాటలు విన్న రమ్య చాలా సంతోషిస్తుంది. రమ్య, నువ్వు ఎంత తొందరగా కోలుకుంటే అంత మంచిది. నువ్వు కోలుకున్నాక ట్రీట్మెంట్ ప్రారంభిద్దాం అని చెప్పింది. అలాగా అండి. అయితే నేను ఇక నుంచి భోంచేస్తాను. సమయానికి మందులు వేసుకుంటాను. ఇలా జరుగుతుండగా అలేఖ్య రఘురామయ్య ఇంటికి వస్తుంది. రమ్య, నీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదండి. అలేఖ్య, మా కోడలకు పిల్లలు పుట్టే అవకాశమే లేదంటారా? ఉంది. సరోగసి ద్వారా అద్దె గర్భంతో మీ కోడలకు పిల్లలు పుట్టే అవకాశం ఉంది. ఆంటీ, మనం ఒక హెల్దీగా ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ ప్యాకేజీ మాట్లాడుకొని ఆ తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఈ మాటలు విని రమ్య చాలా సంతోషిస్తుంది. ఆంటీ, మీకు నేను ట్రీట్మెంట్ చేసే అమ్మాయికి ఎటువంటి పరిచయం అవసరం లేదు. డెలివరీ అయ్యాక నేనే మీకు పాపను అప్పగిస్తాను. అలాగే అమ్మా. ఈ విధముగా జరుగుతుండగా అలేఖ్య అద్దె గర్భం కోసం ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తుంది. ఇలా ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తుంది. రెండో సిట్టింగ్లో అమ్మాయి గర్భవతి అవుతుంది. ఇలా అలేఖ్య ఆ అమ్మాయిని ఎంతో జాగ్రత్తగా చూసుకునేది. ఇలా కొన్ని నెలలు గడిచాక ఆ అమ్మాయి పండంటి మగబిడ్డకి జన్మనిస్తుంది. అలేఖ్య బాబును తీసుకొని రఘురామయ్య ఇంటికి వస్తుంది. బాబును చూసిన రమ్య చాలా సంతోషిస్తుంది. మురళి రమ్యని దగ్గరగా తీసుకుంటాడు. అప్పుడు రమ్య ఆనంద బాష్పాలతో, వీడు మన బాబండి. నాకు మరో జన్మనిచ్చినవాడు. ఈ జన్మకిది చాలండి. దేవుడు లాంటి భర్త, కన్న కూతుర్లా చూసుకునే అత్త మామయ్యలు. చూడమ్మా, ఒకప్పుడు పిల్లలు పుట్టకపోతే మరొక పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేవారు, లేదా అనాథ పిల్లల్ని దత్తత తీసుకునేవారు. ఆ తర్వాత పిల్లలు పుట్టకుండా ఉండేవారు కొందరు. భార్యాభర్తలు కలిసి ఉండాలంటే దానికి పరమార్థం పిల్లలు పుట్టడం కాదు. ఏ ఇంట్లోనైనా ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు ఉండాలి. పిల్లలు పుట్టడానికి ఇప్పుడు వైద్యశాస్త్రంలో ఎన్నో కొత్త పద్ధతులు వచ్చాయి. పిల్లలు పుట్టకపోతే భార్యాభర్తలు గొడవ పడటం, అత్తామామలు కోడల్ను వేధించడం కాదమ్మా. అమ్మతనమైన, మంగళత్వమైన మన మనసులో ఉండాలి, మన బుద్ధుల్లో ఉండాలి, మన మాటల్లో ఉండాలి, మన చేతల్లోనూ ఉండాలి. ఈ సద్గుణాలు లేని అమ్మలు ఎంతమంది పిల్లల్ని కన్నా గొడ్రాలే. ఇటు శైలజ కూతురు ఐశ్వర్య మాత్రం శైలజను అమ్మ అని పిలిచేది కాదు. ఆంటీ, మా అమ్మా నాన్నలు మా తాతయ్య వద్దకు తీసుకెళ్ళండి. నేనిక్కడ ఉండను. శైలజ, పసిపాపను ఎందుకు హింసిస్తావు? ఇప్పటికైనా చేసిన తప్పును తెలుసుకొని రఘురామయ్య గారి ఇంటికి వెళ్ళి క్షమించమని అడిగి పాపను వాళ్ళకి అప్పజెప్పు. చూడండి, నేను 9 మాసాలు మోసి కన్న బిడ్డ. అది నా బిడ్డ. ఈరోజు కాకున్నా రేపైనా అది నన్ను అమ్మా అని పిలుస్తుంది. ఇక మీరేం మాట్లాడకండి. ఐశ్వర్య శైలజను అమ్మ అని పిలిచేది కాదు. ఎప్పుడు రమ్య మురళిల గురించి ఆలోచిస్తూ ఉండేది. సమయానికి సరిగ్గా భోజనం కూడా చేసేది కాదు. వాసు ఐశ్వర్యను చూసి బాధపడేవాడు. ఇలా ఒకరోజు ఐశ్వర్యకు జ్వరం రావడంతో వాసు డాక్టర్ని తీసుకొని వస్తాడు. అమ్మా, నాన్న, తాతయ్య, నానమ్మ అని కలవరిస్తుంది. అప్పుడు డాక్టర్ చెకప్ చేసి, చూడండి, ఈ పాప మీ పాప కాదా? డాక్టర్ గారు, అమ్మాయి పుట్టినప్పుడే నా భార్య వాళ్ళ అక్కకు సంతానం లేకపోవడంతో మా అమ్మాయిని పెంచుకోమని ఇచ్చాము. 5 ఏళ్ల తర్వాత నా భార్య శైలజ వాళ్ళ అక్క ఇంటికి వెళ్ళి
నేను నా పాపను మీకు ఇవ్వను, నా పాపను నేనే ఉంచుకుంటాను అని పాపను తీసుకువచ్చింది. అప్పటి నుండి పాప వాళ్ళ గురించే కలవరిస్తుంది. మీరు ఎంత త్వరగా పాపను వాళ్లకు అప్పగిస్తే మంచిది, లేదంటే మీ కూతురు మీకు దక్కదు అని చెప్పి డాక్టర్ అక్కడ నుండి వెళ్తాడు. శైలజ, విన్నావా? నేను ఎంత చెప్పినా వినకుండా పాపను తీసుకొచ్చావు. అది నిన్ను అమ్మ అని పిలవదు అని కూడా ఆ రోజే నీకు చెప్పాను. పాప వాళ్ళ మీద బెంగతో మంచాన పడింది. ఇకనైనా నీ పంతం మానుకొని పాపను వాళ్లకు అప్పజెప్పు. పాప అక్కడైనా సంతోషంగా ఉంటుంది. ఏమండి, నన్ను క్షమించండి. నేను తప్పు చేశాను. పాప హృదయాన్ని గాయపరిచాను. నేనిప్పుడే పాపను తీసుకొని మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాను. శైలజ ఐశ్వర్యను తీసుకొని రమ్య ఇంటికి వెళ్తుంది. ఐశ్వర్య అమ్మా, నాన్న, తాతయ్య, నానమ్మ అంటూ ఏడుస్తుంది. అప్పుడు ఐశ్వర్యను చూసిన మురళి, రమ్య, రఘురామయ్య, సుమిత్రలు చెలించిపోతారు. రమ్య ఐశ్వర్యను దగ్గరికి తీసుకుంటుంది. అమ్మా, నేను ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉండను, ఇక్కడే ఉంటాను. నన్ను పంపించొద్దు. నాన్న, మీరైనా అమ్మకు చెప్పండి. తాతయ్య, నానమ్మ, నేను మిమ్మల్ని వదిలి ఉండలేను. అలాగే అమ్మా, ఇక నుండి నువ్వు మాతోనే ఉందువులే అంటూ రమ్య పాప కన్నీళ్లు తుడుస్తుంది. అక్కయ్య, నన్ను క్షమించమనే అర్హత కూడా కోల్పోయాను. ఐశ్వర్యను నేను బలవంతంగా తీసుకెళ్లానే గాని ఐశ్వర్య ఒక్కరోజు కూడా అమ్మా అని పిలవలేదు. అసలు నాతో మాటే మాట్లాడలేదు. చివరికి పాప మీ గురించే ఆలోచిస్తూ మిమ్మల్ని కలవరిస్తూ మంచాన పడింది. బావగారు, మావయ్య గారు, అత్తమ్మ, నన్ను క్షమించండి అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్క, మీకు బాబు పుట్టాడంట కదా. నేను వద్దామనుకున్నాను, కానీ నేను మిమ్మల్ని అవమానించాను కదా, అందుకే రాలేకపోయాను. శైలజ, జరిగిందేదో జరిగిపోయింది. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, అది చాలు. మాకు బాబు పుట్టాడని, మేము మీ బిడ్డను అశ్రద్ధ చేస్తామని నువ్వు అస్సలు అనుకోవద్దు. నాకిద్దరూ 2 కళ్ళతో సమానం. మా ఆస్తిలో ఇద్దరికీ సెరిసగము రాసిస్తాము. నీ కూతురు గురించి నువ్వేమీ దిగులు చెందకు. ఇలా ఈ కథ సుఖాంతమవుతుంది. ఫ్రెండ్స్, మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.